సూటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చనే మాజీ సర్పంచ్ మీరు మళ్ళీ నిలబడ్డారు. ఎందుకు మళ్ళీ మీకే ఓటేయాలి? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా మా గ్రామం మీద ఎవరు కూడా అభివృద్ధి దృష్టి పెట్టేది కాదు. మేము ఎలాంటి అవకాశాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందుండి నేను ఆపదైనా సంపదైనా ఫంక్షన్ అయినా ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నా సొంత సమస్యల కంటే ముందు ప్రజల సమస్యలే ముఖ్యమని చెప్పేసి నేను ముందుండి పనిచేసిన. 6.5 కోట్ల పైచిల్కు నిధులతోటి సబ్ స్టేషన్ ని మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాము. గ్రామంలో పరిపాలన లేక 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్స్ లో గెలిచాక మీ ముందుండే ప్రధాన సవాళ్లు అంటే ఏం చెప్పొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ ఇందిరమ్మ ఇండ్లను ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి కూడా ఇప్పటికీ కూడా సిద్దిపేట అంటే కేసీఆర్ పాలన, ముఖ్యంగా హరీష్ రావు లెగసీ, హరీష్ రావు ఒక బ్రాండ్ అనేది అసలు జరగలేదు, దాన్ని ఎవరు తొడపలేరు అని అంటున్నారు. సో ఈ పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాస్తవంగా నేను కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నా అంటే మా గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులకి ఇప్పటికీ దాదాపు 1 లక్ష రూపాయల వరకు రికార్డులు కానీ ఉన్నాయి. మా పాత కాలనీలో వాటర్ సమస్య ఉంటే పైప్ లైన్ వేయించడం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది. పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు అయినా కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చింది. గూడు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చింది. ఈరోజు నేను ప్రధానంగా నమ్ముకునేది ఏంటంటే నేను ఒక పోలీస్ స్టేషన్కు స్వయంగా పోతా, ఎస్ఐతో మాట్లాడతా, ఏసీపీతో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, మంత్రితో మాట్లాడతా, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్లి నేను పనులు చేయించేటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. పిల్లల్లోకి చెప్పేటువంటి ఆసక్తి కాదు. ఒక సందర్భంలో మా పెళ్ళి అయ్యేటప్పుడు మా భార్య నన్ను నువ్వు ఈ రాజకీయాలు చేస్తే నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చేసుకోకుండా సరే నేను రాజకీయాలు చేస్తా అని చెప్పిన. నేను అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది నాకు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఊరు పోరు ఈ టైటిల్తో మనం మంచి ప్రోగ్రామ్ని తీసుకున్నాం పల్లవి టీవీ. గ్రామాన మన పల్లవి టీవీ టీం తిరుగుతోంది. లోకల్ ఎలక్షన్స్ నేపథ్యంలో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరు, ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలనే ఒక సంకల్పంతో ఉన్న అభ్యర్థులతో మనం మాట్లాడడానికి వచ్చాం. ఈరోజు ఈ నేపథ్యంలోనే మనం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం లెనిన్ నగర్ అనే గ్రామానికి వచ్చాం. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సనాది భాస్కర్ గారు మనతో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ముఖ్యంగా గతంలో కూడా తనే సర్పంచ్గా ఉన్న పరిస్థితి. సో మాజీ సర్పంచ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో సవాళ్ళు ఏంటి, ఎట్లా ఎదుర్కొనబోతున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే అండి. సూటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చనే మాజీ సర్పంచ్ మీరు మళ్ళీ నిలబడ్డారు. ఎందుకు మళ్ళీ మీకే ఓటేయాలి? ముందుగా పల్లవి టీవీ వారికి, అదేవిధంగా మా గ్రామ ప్రజానీకానికి, యువకులకి, మేధావులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో మా గ్రామంలో మా భార్య అయినటువంటి సబితకి సర్పంచ్గా మొట్టమొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా గ్రామ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. మా గ్రామానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సంపూర్తిగా మా శక్తి మేరకు, మా శక్తి కంటే కూడా ఎక్కువగా కృషి చేసి ఈ గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల్ని చేయడం జరిగింది. ఆ అభివృద్ధి పనుల్ని చూసుకుంటూ మళ్ళీ నాకు ఈరోజు జనరల్ రిజర్వేషన్లో నాకు అవకాశం రావడం జరిగింది. నేను కూడా ఈ గ్రామానికి ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఓకే, మీ పనులు అంటే లెనిన్ నగర్ గ్రామ ప్రజలు ఏమేమి గుర్తు చేసుకునే అవకాశం మీరు ఇచ్చారు అంటే ఎట్లాంటి పనులు మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు గతంలో? మా గ్రామము మొదటగా కృష్ణంపేట ఆమ్లెట్ గ్రామంగా ఉండేది. మా గ్రామం మీద చాలా రోజుల నుంచి దాదాపు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా మా గ్రామం మీద ఎవరు కూడా అభివృద్ధి దృష్టి పెట్టేది కాదు. మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతన గ్రామ పంచాయతీగా మా గ్రామాన్ని ఏర్పాటు చేయించుకోవాలని చెప్పేసి చాలా కఠినమైనటువంటి పరిస్థితులలో మేము మా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా చేయించుకున్నాము. నూతన గ్రామ పంచాయతీ చేయించుకున్న తర్వాత మా గ్రామంలో సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం పోయి ఎలాంటి పనులైనా రేషన్ సరుకులు కానీ ఇంకేదైతే వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడేది. చిన్న దరఖాస్తు పెట్టాలన్నా కూడా 5 కిలోమీటర్లు
ప్రయాణం చేసి పోయేటువంటి పరిస్థితులు ఉండే. అట్లాంటి పరిస్థితులు లేకుండా మా గ్రామ పంచాయతీని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించి ఈ గ్రామంలోనే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము చేసుకోవడం జరిగింది. మొదటగా మా గ్రామంలో వీధి లలో రోడ్లు లేకుండా ఉండేటి. మొత్తంగా కూడా మా గ్రామంలో సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా 100% మా గ్రామంలో ఇంకుడు గుంతలు అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ని 100% పూర్తి చేసినాం. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మా గ్రామంలో పూర్తి చేశాం. దాదాపు 20 లక్షల రూపాయలతోటి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా మంజూరు చేయించి దాన్ని నిర్మాణ దశలో ఇప్పుడు ఉంది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ని 8 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేశాము. అదేవిధంగా 5 లక్షల రూపాయలతోటి పార్కు మరియు నర్సరీని మా గ్రామంలో ఏర్పాటు చేయించుకున్నాము. అదేవిధంగా మాకు పార్కుకు కానీ నర్సరీకి కానీ వెళ్ళాలంటే శ్మశాన వాటికకు వెళ్ళాలంటే దారి లేకుండా ఉండేది. అట్లాంటి ప్లేస్లకు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు అధికారులతోటి మాట్లాడి మేము నిధులు కేటాయించుకొని అక్కడ శ్మశాన వాటిక కూడా 13 లక్షలతోటి శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ రకంగా మేము మా గ్రామంలో రేషన్ సరుకులు తీసుకురావాలంటే 5 కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు 20 రూపాయలు బియ్యానికి అయితే 100 రూపాయలు ఆటో ఛార్జీలు అయ్యేది. అట్లాంటి సమస్యను కూడా అప్పుడు ఉన్నటువంటి సిద్దిపేట కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి మా గ్రామంలోనే రేషన్ సరుకులు ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. ఈ రకంగా గ్రామంలో సీసీ కెమెరాలు గ్రామస్తుల సహకారంతో కొంతమంది వ్యక్తుల దాతల సహకారంతో సీసీ కెమెరాలు కూడా మేము మా గ్రామంలో ఏర్పాటు చేయించుకున్నాము. ఈ గ్రామంలో మొట్టమొదటిగా మేము గెలిచిన వెంబడే చేసిన పని ఏంటంటే ఈ గ్రామంలో సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధం చేయించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలోనే మా గ్రామం కొత్తగా ఏర్పడిన తర్వాత 100% మద్యపాన నిషేధ గ్రామంగా మా గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ప్రభుత్వం అధికారులు గుర్తించి ప్రధానమంత్రి స్వచ్ఛ సుందర శౌచాలయ అవార్డుకి మా గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. మేము ఆ అవార్డుకి ఢిల్లీకి వెళ్ళి మా గ్రామానికి అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఏ పేదలకు ఎలాంటి అవకాశాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందుండి నేను ఆపదైనా సంపదైనా ఫంక్షన్ అయినా ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నా సొంత సమస్యల కంటే ముందు ప్రజల సమస్యలే ముఖ్యమని చెప్పేసి నేను ముందుండి పనిచేసిన. అందుకోసం మరొక్కసారి నాకు దాదాపుగా ఇప్పటికీ మా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నన్ని రోజులు 80 లక్షల నుంచి 90 లక్షల వరకు అభివృద్ధి పనులని చేయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ఈరోజు మా గ్రామంలో కనిపిస్తున్నాయి. సర్పంచ్ పదవి ముగింపు దశలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మా డీసీసీ అధ్యక్షులు ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సహకారం ప్రోద్బలంతో మా గ్రామానికి ఒక 20 నుంచి 25 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. అంతేకాకుండా మా పదవి పూర్తయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ సహకారంతో రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఊరికి విద్యుత్ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి 6.5 కోట్ల పైచిలకు నిధులతోటి సబ్ స్టేషన్ని మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాము. ఆ సబ్ స్టేషన్ పనులు కూడా ఈరోజు పూర్తి కావస్తున్నాయి. ఈ నెలలో ఓపెనింగ్ కార్యక్రమం కూడా మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సర్పంచ్గా ఉన్నన్ని రోజులు ₹1 కోటి వర్కులు చేసినాం. సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత కూడా 6.5 కోట్ల రూపాయలతోటి సబ్ స్టేషన్ తీసుకొచ్చినాం. ఈరోజు మా గ్రామంలో విద్యుత్ సమస్య అనేది లేకుండా ఉండడానికి ఆ కరెంటు సమస్యను తీర్చడం కోసం కృషి చేయడం జరిగింది. ఈ రకంగా గ్రామంలో నేను దాదాపుగా చేసిన పనులు నేనేదో చెప్పడం కాదు, కొంతమంది నాయకులు మాటలు చెప్పుకుంటూ చేతలు చూపించరు, కానీ నేను చేసిన ప్రతి ఒక్క పని కూడా ఈరోజు మా గ్రామంలో కనిపిస్తుంది. మీరు మా పక్కనే మా విలేజ్ పక్కనే మా డంపింగ్ షెడ్ క్రిమ్టోరియా శ్మశాన అవి ఉంటాయి, సబ్ స్టేషన్ ఉంటాయి. ఒకప్పుడు మేము మనుషులు కాలు పెడదామన్నా కూడా సందు లేనటువంటి పరిస్థితులు ఉండే. అట్లాంటి ప్రాంతానికి ఈరోజు అక్కడికి పోతే హైదరాబాద్లో ఒక పార్క్ ఏరియా ఉంటే ఎట్లుంటుంది, ఆ సిటీలలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటే ఎట్లుంటాయి అనే రకంగా ఈరోజు అక్కడ అన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా రోడ్డుకు పక్కనే నిర్మాణం చేసుకోవాలనుకున్నాము. అది ప్రారంభ దశలో అంటే నిర్మాణ దశలో ఉంది. దాని పక్కనే కూడా మేము అనేకమైనటువంటి పనులు చేయాలనుకుంటాం. అందుకోసం ఈ చేసిన పనులను చూసుకుంటూ నేను భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా. ఆ పనుల కోసం ఆ పనులు పూర్తి కావాలంటే నన్ను నా భార్యకు అవకాశం ఇచ్చి గెలిపించిండ్రు. మేము మీరు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నాం. నాకు అవకాశం కల్పిస్తే ఈరోజు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన గ్రామంలో చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. భాస్కర్ గారు, ఇప్పుడు గ్రామంలో పరిపాలన లేక 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్స్లో గెలిచాక మీ ముందుండే ప్రధాన సవాళ్ళు అంటే ఏం చెప్పొచ్చు?
గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగక 2 సంవత్సరాలు అయినప్పటికీ మేము మా గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా సర్పంచ్ పదవి లేకున్నా కూడా శానిటేషన్ మీద కానీ ప్రజలకు ఈ వర్షాకాలంలో దోమలు ఇవన్నీ ఈ వారి నుండి జ్వరాలు వచ్చి ఇబ్బంది పడకుండా మేము గ్రామ పంచాయతీ సిబ్బందితోటి సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మా గ్రామంలో సమస్యల్ని పరిష్కారం అయ్యే విధంగా చూసినాము. ముఖ్యంగా వీధి దీపాల సమస్య ఉంటే కూడా వాటిని కూడా పరిష్కారం చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి కుంటుపడినటువంటి సమస్యలు ఏంటంటే దాదాపు కొంచెం ప్రజలకు అంటే తక్షణం ఉన్న సమస్యలు అయితే ఎలాంటి లేవు. ఉన్న సమస్యలలో మేము అభివృద్ధి డెవలప్ చేసుకోవడమే. కొంతమందికి ఇండ్లు లేక పూరిగు అంటే రేకులు ప్లస్ పెంకుటిళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ ఇందిరమ్మ ఇండ్లను ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి కూడా ఒక 9 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక 6 ఇళ్ళు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మా పార్టీ ఒక 5 ఇళ్లను మంజూరు చేయించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మాకు ఒక దగ్గర దాదాపుగా 15 నుంచి 20 ఇండ్లు అవసరం ఉన్నాయి. మేము గెలిచిన వెంటనే తక్షణమే మొట్టమొదటి కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించి ఆల్రెడీ మంజూరీ దశలో ఉన్నాయి. వాటిని మంజూరు చేయించి ఇండ్లు కట్టించాలని చెప్పేసి వర్షాకాలం వచ్చిందంటే మా పాత కాలనీకి కొంచెం పక్కన కుంట ఉంటుంది. ఆ కుంట నుంచి వాటర్ అంతా కూడా దాన్ని నిండినప్పుడు ఇండ్లలోకి వస్తాయి. అక్కడ దాదాపు ఒక 10-15 ఇండ్లు ఉంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మేము గతంలో ప్రతిపక్ష పార్టీ సర్పంచ్గా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం మాకు సహకరించలే. ఇప్పుడు మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఆ ఇండ్లలోకి నీళ్లు రాకుండా తక్షణం ఆ పనులు చేయించాలని చెప్పేసి తాత్కాలికమైనటువంటి పనులు చేసినాం. ఇప్పుడు భవిష్యత్తులో దాన్ని పర్మనెంట్గా ఇళ్లలోకి నీళ్లు రాకుండా అవకాశం ఉంటే అక్కడ ఉన్న ఇండ్లను మొత్తం కూడా ఇక్కడికి తరలించి ఇక్కడనే ఇందిరమ్మ ఇల్లు కట్టించాలనేది ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, మా గ్రామంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేస్తూ ఉన్నారు. మా గ్రామంలోనే ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకొని మేము గెలిచిన 6 నెలల నుంచి 1 ఇయర్ కాలం పీరియడ్లోనే ఫంక్షన్ హాల్ పూర్తి చేసుకొని మా గ్రామంలోనే కార్యక్రమాలు చేసుకునే విధంగా చేయాలనుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల అంటే 2 నెలలకు ఒక్కసారి వైద్య శిబిరం పెద్ద ఆసుపత్రులతోటి మాట్లాడి, మాకంతా కూడా చాలా లింక్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో హెల్త్ క్యాంపులు పెట్టి ఆ హెల్త్ క్యాంపుల ద్వారా వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకు అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఇప్పించాలని, ముఖ్యంగా వృద్ధులకి కంటి సమస్యలు ఉంటాయి, ఆ కంటి ఆపరేషన్లు చేయించే కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం. రెండోది, ఈ మధ్యకాలంలో చాలామంది అనారోగ్యానికి గురై హాస్పిటళ్లలో, కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పోస్టల్ ద్వారా నేనే స్వయంగా నా సొంత డబ్బులతోటి చెల్లించి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఇన్సూరెన్స్ కట్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు మేము 5 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగినన్ని సంవత్సరాలు వాళ్ళకి పరీక్ష ఫీజులు కట్టి వాళ్ళకు ప్యాడ్లు, పెన్నులు, బుక్స్ పంపిణీ చేసి మా ఊరు నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా సౌకర్యాన్ని కూడా నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాలనుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామం మొత్తం కూడా 100% ఎస్సీ హ్యాబిటేషన్ ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం కూడా సోలార్ విద్యుత్ అంటే ఇక ఏదైతే భవిష్యత్తులో మొత్తం కూడా సోలార్మయం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి సోలార్ లైటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయించాలని చెప్పేసి ఒకటి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ మాకు లేదు, దాన్ని కూడా పూర్తిగా ప్రజలకి ఉచిత మంచినీరు, మినరల్ వాటర్ అందించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు చదువుకోవడానికి లైబ్రరీ, గ్రంథాలయం అవసరం. ఆ గ్రంథాలయం ఏర్పాటు చేసి వెంటనే విద్యార్థులకి చదువుకోవడానికి అదొకటి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు చదువుకొని స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని ఒక దగ్గర ట్యూషన్ అంటే ఈ మధ్యకాలంలో ఫోన్లు, మొబైల్స్, టీవీలకు ఎక్కువ అడాక్ట్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా ఒక ట్యూటర్ని పెట్టి విద్యార్థులకి ప్రత్యేకంగా మా గ్రామం విద్యార్థులకి ట్యూషన్ ఇప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామంలో ఇంకా వ్యక్తిగతంగా కొంతమందికి కొన్ని పనులు చేసుకోవడానికి స్కీమ్స్, లోన్స్ అవసరం ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 5 నుంచి 10-15 లక్షల రూపాయల వరకు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోవాలనుకుంటే అలాంటి స్కీములు బ్యాంకు ద్వారా బ్యాంకర్స్తో మాట్లాడి ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము గతంలో కూడా కొన్ని కుటుంబాలకి 50,000, 1,00,000 రూపాయలు అట్లా లబ్ధి చేకూర్చే పనులు చేయించడం జరిగింది. ఇందాక ఇన్సూరెన్స్ గురించి చెప్పినారు, అది వాస్తవంలో మీరు గెలిచాక నిజంగా అమలు పరచడంలో 100% అది సాధ్యం అవుతుందా? ఎందుకు అని అంటే
మీరు ఇందాక చెప్పిండ్రు మాకు ప్రతిపక్షం సానుకూలంగా ఉన్నప్పుడు, అంటే ప్రతిపక్షం ప్రభుత్వంగా ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సానుకూలంగా లేదు, ఇప్పుడు మేమే అధికారం కాబట్టి చేస్తామని. కానీ మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గొంతు కోసిన రూపాయి రాదు అనే మాట చెప్పడంలోనే చాలామంది ఇప్పుడు గ్రామాల్లో ఈ లోకల్ పోరులో మాట్లాడుతున్నప్పుడు అసలు నా దగ్గర డబ్బులే లేవు అన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు. ఇప్పటికీ కూడా సిద్దిపేట అంటే కేసీఆర్ పాలన, ముఖ్యంగా హరీష్ రావు లెగసీ, హరీష్ రావు ఒక బ్రాండ్ అనేది అసలు జరగలేదు, దాన్ని ఎవరు తుడపలేరు అని అంటున్నారు. సో ఈ పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేసే అభ్యర్థులు దుబారాగా విచ్చలవిడిగా ఖర్చులు చేయొద్దు, విచ్చలవిడిగా అప్పులు చేసి ఖర్చు చేస్తే రేపు పొద్దున మీకు పెట్టిన ఖర్చులకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదు గ్రామ పంచాయతీలలో అని చెప్పిండ్రు. నేను డబ్బులు ఇయ్యను అనే విషయం చెప్పలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ప్రత్యేకంగా విద్యార్థులకి కావాల్సిన ఎడ్యుకేషన్, అదేవిధంగా మహిళలని కోటీశ్వర్లు చేయాలని చెప్పేసి, రైతులని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని చెప్పేసి వాళ్ళకు కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు గతంలో మా ఊర్లో మేము ప్రతిపక్ష పార్టీ సర్పంచ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం సహకరించడం కాదప్పుడు, అసలు మాకు ఎమ్మెల్యే కూడా సహకరించేవాడు కాదు, మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు మాకు అట్లాంటి పరిస్థితి లేదు. అట్లాంటి గడ్డు పరిస్థితులలోనే మా ఊరికి ₹1 నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నేను. ఎందుకంటే నేను స్వయంగా ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను, విద్యార్థి రాజకీయాలు చేసిన కాబట్టి ఏ అధికారి దగ్గర ఏ పని అవుతుంది, ఏ ఎమ్మెల్యే దగ్గర ఏ పని అవుతుంది, ఏ మంత్రి దగ్గర ఏ పని అవుతుంది, కలెక్టర్ దగ్గరే. ఇప్పుడు రాజకీయాలంటే ఒక భ్రమ ఉంటుంది, ప్రభుత్వం ఉంటేనే పని చేయగలుగుతామని. అది పని చేయని వాళ్ళకి అది. నేను ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకున్నా స్వయంగా ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడున్నా కూడా ఏ సందుకైనా పోయి నా ఊరికి నిధులు తీసుకొచ్చే ఆలోచన, ప్లాను నా దగ్గర ఉంది. మీ ఇక్కడే ఒక మాట గుర్తు చేస్తా, గతంలో మనం చాలాసార్లు నిదర్శనాలు చూసాము. రావాల్సిన నిధులు రాక సొంత పెట్టుబడులు పెట్టి సొంత డబ్బులు ఖర్చు చేసి ఉరివేసుకొని చనిపోయిన సర్పంచ్లో ఉన్న చరిత్ర మన తెలంగాణది. సో దీని గురించి ఏం చెప్తారు? వాస్తవంగా నేను కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నా అంటే మా గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులకి ఇప్పటికీ దాదాపు ₹1,00,000 వరకు రికార్డులు కానీ ఉన్నాయి. మా పాత కాలనీలో వాటర్ సమస్య ఉంటే పైప్ లైన్ వేయించినాం, మైక్ సెట్ వేయించినాము, సైడ్ డ్రైన్ల కోసం పనులు చేసినాము. కొన్ని వర్క్లకు బిల్లులు రాలేదు. ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్లో కూడా నాకు ఇప్పటికీ బిల్లులు రావాలి. దాదాపు క్రిమ్టోరియా కొన్ని బిల్లులు రావాలి. నేను ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి పనులలో కొంత బిల్లు నాకు వచ్చే ఉంది. సుమారుగా అన్ని లెక్క చేస్తే నాకు 18 నుంచి 20 లక్షల రూపాయల బిల్లు నాకు రావాలి. కానీ నాకున్నటువంటి ఆర్థిక స్తోమత పరిస్థితులను బట్టి చూస్తే నేను కూడా ఆత్మహత్య చేసి చనిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చనిపోవడం అనేది సమస్యల పరిష్కారం కాదు. కాబట్టి మనం బ్రతికుండి సమస్యల మీద అధ్యయనం చేసి దాన్ని ఏ రకంగా పరిష్కారం ఆ సమస్యను పూడ్చుకోవాలనే ఉద్దేశంతో నేను పనిచేయాలని అనుకుంటున్నా. నా తోటి సర్పంచులు చాలామంది నన్ను కూడా ధర్నాలకు తీసుకెళ్ళిరు, నేను కూడా ధర్నాలు చేసిన బిల్లులు కావాలని. అంతేందుకు మొన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్లలో సపోర్ట్ చేయాలని చెప్పేసి నాకు బిల్లులు కావాలని చెప్పేసి ఇదే ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి గారిని వాళ్ళ ద్వారా అడిగితే కూడా నాకు బిల్లులు కొంచెం రిలీజ్ చేయించండి, నేను ఏదైనా సహకారం చేయగలుగుతా అంటే మా పార్టీలోకి వస్తే బిల్లులు చేయించగలుగుతామన్నారు. అప్పుడు కూడా పర్సంటేజ్లు అడిగినరు. సరే నేనేమనుకున్న పర్సంటేజ్ పెట్టిన పైసలకే వస్తలేవు, పర్సంటేజ్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అని చెప్పేసి వేచి చూసినాం. అదృష్టం కొద్దీ మా గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయించుకొని బిల్లులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. చేసిన పనులకు బిల్లులు రాలేదంటే వాస్తవంగా అప్పుడు ఉండి ఇవ్వలేదు వాళ్ళు. కాళేశ్వరం అని చెప్పేసి ప్రాజెక్టులు అని చెప్పేసి వాళ్ళ కుటుంబం ఖజానా నింపుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద మాకు పూర్తి భరోసా ఉంది. ఎందుకు ఉంది అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చింది. పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు అయినా కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చింది. గూడు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. రైతులకు ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ చేసింది. అదేవిధంగా మహిళలకి వడ్డీ లేని రుణాలని సకాలంలో వచ్చే విధంగా సులభతరం చేసింది. బ్యాంకర్లు ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఈజీ ప్రాసెస్ చేసింది. దీంతోపాటు మా గ్రామంలో చేసే పనులకు కూడా మేము బిల్లులు తీసుకురావడం కోసం మేము ఉన్నటువంటి పనులని అభివృద్ధి వైపు చేసేటువంటి పనులలో ఎలాంటి ఇబ్బందులైనా కూడా మా బిల్లులు తెచ్చుకుంటామనే నమ్మకం, భరోసా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ముఖ్యంగా మా గ్రామంలో 10 ఏళ్లలో ఒక్కిల్లు రాలేదు, మా మండలంలో కూడా రాలేదు. కానీ మా గ్రామానికి ఏకకాలంలో 9 ఇల్లులు వచ్చినాయి. అంటే ₹5 లక్షల ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. బిల్లులు కట్టిన వెంటనే 15 రోజులలో బిల్లులు పడుతున్నాయి. అంటే ₹45 లక్షల బిల్లులు ఇప్పటికీ మా గ్రామానికి వచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో 30%, 40% బిల్లులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అట్లా చేస్తుందని మేము అనుకోవట్లేదు. ఆ రకంగా మేము
అంటామని చెప్పేసి మేము ఆలోచన చేయట్లేదు. ఒక యూత్ లీడర్గా ఎదిగినారు భాస్కర్ గారు. మీరు చిన్న స్థాయి నుంచి యూత్ లీడర్ నుంచి ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఆల్రెడీ గెలిచిన హిస్టరీ ఉంది. ఇప్పుడు మళ్ళీ గెలవాలనే పోటీతో పట్టుదలతో ఉన్నారు. మీరు చెప్పండి, నిజంగా ఎలక్షన్స్లో ఒక మనిషికి ఉన్న పలుకుబడి బాగా పనిచేస్తుందా, మనిషికి ఉన్న ఆర్థిక బలం బాగా పనిచేస్తుందా? ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ప్రధానంగా డబ్బు, ఆర్థికంగా డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలి, డబ్బులతోటి నేను ఏదైనా చేయగలను అనే రాజకీయ నాయకులు ఇప్పుడున్నారు, గతంలో కూడా ఉన్నారు. కానీ స్వయంగా నా జీవితానికి నేనే ఒక రోల్ మోడల్ అనుకుంటాను నేను. ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చినోన్ని, స్టూడెంట్ లీడర్గా వచ్చినోన్ని, స్టూడెంట్ లీడర్గా ఎస్ఎఫ్ఐలో పనిచేసి వచ్చిన లీడర్ని ఈరోజు స్వయం శక్తి మీద ఎదిగి మా గ్రామాన్ని సపరేట్ గ్రామ పంచాయతీ చేయించుకున్నాము. ఎక్కడ డబ్బులు అవసరం పడలేదు, ఖర్చులు తప్ప. మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినాము, తర్వాత పనులు చేసినాము. పనులు చేయడం కోసం మేము సొంతంగా చేసే పనులకు అప్పులు తెచ్చిపెట్టినాం తప్ప రాజకీయాల్లో డబ్బులు పంచి గెలవాలని ఆలోచన లేదు. మా ఊరు ప్రజలు ఏదో మా భాస్కర్ మా గ్రామ పంచాయతీని చేయించిండు, కష్టపడతాడు, పనిచేస్తాడు. మా భార్య కూడా చదువుకున్న విద్యావంతురాలు, ఆమె బీటెక్, నాది ఎంఏ పొలిటికల్ సైన్స్. మేము చదువుకున్న పనిచేస్తామని నమ్మకాన్ని మా మీద పెట్టిన దానికి మేము డబ్బులు లేకుండా జీరో బ్యాలెన్స్ మాది. జీరో బ్యాలెన్స్ తోటి ఈరోజు సర్పంచ్గా గెలిచి మా ఊళ్ళో అభివృద్ధి పనులు చేసినాం. ఈరోజు ప్రజెంట్ జరిగే మా ఎన్నికల్లో డబ్బునే ప్రధానంగా పెట్టుకొని డబ్బునే వెదజల్లి గెలవాలని ప్రయత్నం చేస్తారు. నాకు ఒకటే నమ్మకం ఉంది, నేను చేసిన ₹1,00,00,000 అభివృద్ధి కనబడుతుంది, నేను తీసుకొచ్చిన 6 కోట్ల సబ్ స్టేషన్ కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి ఆర్థికంగా నేను వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ కష్టాలలో నేను ముందుండి చేసిన పనులు నాకు కనిపిస్తున్నాయి. అవే నా డబ్బులు, అదే నా ఆస్తి. ఆ డబ్బులే నన్ను ప్రభావితం చేస్తామని నేను అనుకోవట్లేదు. ఆ డబ్బులు వెదజల్లే వాళ్ళు వెదజల్లినా నా ప్రజలు వీడు కొట్లాడతాడు, పనిచేస్తాడు, పనోడు, చేయగలుగుతాడనే నమ్మకంతో రేపు నాకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి ఆ నమ్మకం నాకుంది. డబ్బే ప్రధానమని నేను అనుకోవట్లేదు. మనిషికో మేనిఫెస్టో ఉన్న అభ్యర్థులు ఎన్ని హామీలు ఇచ్చినా పలానా ఎన్నికల రోజు చేతిలో డబ్బులు పడితే తప్ప ఓటు వేయని జనం చాలా ఉన్నారు. ఇప్పటికీ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి, ఆ రోజు నాడు చేతిలో ఎవరు ఎక్కువ మొత్తం పెడితే వాళ్ళకి ఓటు వేస్తున్న పరిస్థితి. ఇది ప్రజల్లో చైతన్యం అనుకోవాలా, లేకపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే డబ్బులు ఎవరిచ్చినా ఓటు మాత్రం ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకే వేస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చిన వాళ్ళకే, అది కూడా ఎక్కువ మొత్తం ఇచ్చిన వాళ్ళకే ఓటు వేస్తున్నారు. సో మీ విషయంలో ఏం జరగవచ్చు? మీరేమో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, డబ్బులు పంచి గెలవాలి అనుకోవట్లేదు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందనే నమ్మకం అని చెప్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో అది సాధ్యం అవుతుందా? అసలు అది వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది. కొన్ని గ్రామాలలో కొన్ని ప్రాంతాలలో వర్కౌట్ కాకపోవచ్చు. కానీ మా గ్రామానికి వచ్చేసరికి డబ్బే ప్రధానంగా ఎవరు చూడరు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఎవరు చూడరు. సరే, డబ్బులు చూసే పర్సెంటేజ్ 1-2% ఉంటుంది. ఆ 1-2% పబ్లిక్ డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకున్నా వ్యక్తిని బట్టి కూడా కొన్ని ఓట్లు వేస్తారు. నాకున్న నమ్మకం ఏంటంటే ఈ డబ్బులను చూడకుండా వ్యక్తిని చూసి పని చేస్తాడు అనే నమ్మకంతో ఈరోజు నేను ప్రధానంగా నమ్మకం ఏంటంటే నేను ఒక పోలీస్ స్టేషన్కు స్వయంగా పోతా, ఎస్ఐతో మాట్లాడతా, ఏసీపీతో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, మంత్రితో మాట్లాడతా, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్ళి నేను పనులు చేయించేటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. నేను గతంలో చేసిన పనులు అవి. నేను ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మా గ్రామంలో డబ్బులనే చూడరు, డబ్బులే ప్రధానం కాదు. కానీ నా మీద గెలవాలనుకున్న వ్యక్తులు మాత్రం డబ్బులే ప్రధానము, లిక్కరే ప్రధానము, ఏదైనా చేసి నేను గెలవాలి అనే స్థాయికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. నేను వాళ్ళని చూసి భయపడట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గెలిచి అభివృద్ధి చేసి ఉన్నోన్ని. మరొక అవకాశం ఇస్తే మన గ్రామాన్ని మరొక గంగదేవిపల్లి, ఆ గంగదేవిపల్లిలో దాదాపుగా ఆయన ఒక 30-40 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు. మరి అక్కడ డబ్బులు చూడలేదు. అనేక మంది రాజకీయ నాయకులు అక్కడ వెళ్ళి అధ్యయనం చేసిండ్రు, ఎక్కడ డబ్బులు మా గ్రామాన్ని కూడా ఒక గంగదేవిపల్లి లాగా, ఒక గంగాపూర్ లాగా ఆదర్శవంతమైన గ్రామాన్ని ఈరోజు రాష్ట్రంలోనే, దేశంలోనే లెనిన్ నగర్ని గూగుల్లో కొట్టి చూస్తే ప్రధానమంత్రి అవార్డు విలేజ్ మా విలేజ్ ఉంటుంది. ఇట్లాంటి విలేజ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో నడిపించాలి. ప్రతి కుటుంబాన్ని ఆ భారతదేశానికి పరిచయం చేయాలి. ఏదో నేను మాటలు చెప్పడం కాదు, ఇక్కడున్న ఊరును ఢిల్లీ వరకు తీసుకెళ్ళాను నేను. మా గ్రామం అభివృద్ధికి దూరం ఉన్న రాజీవ్ రహదారికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటాము. సూర్యాపేట నేషనల్ హైవేకు పక్కనే ఉంటాము. కానీ మా ఊరిని ఎవరు పట్టించుకోలే. నేను స్వయంగా రంగంలో దిగి ఈరోజు మా గ్రామాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఉంచాలి.
దేశంలోనే ఈ లెనిన్ నగర్ అంటే ఈ లెనిన్ నగర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మేధావులు, రాజకీయవేత్తలు, ప్రొఫెసర్స్ మా ఊరు మీద అధ్యయనం చేయాలి, ఆ రకమైనటువంటి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చాను. ఆ రకమైనటువంటి అభివృద్ధి మా ఊర్లో చేస్తా అని చెప్పేసి నేను ప్రజలకి హామీ ఇస్తున్నాను. ఫైనల్ క్వశ్చన్ భాస్కర్ గారు, ప్రధాన మంత్రి సెంట్రల్ నుంచి అవార్డ్స్ తెచ్చుకున్న ఘనత మీ లెనిన్ నగర్ది. ఆ గ్రామ ప్రజలు మ్యాక్సిమం ఎస్సీ కేటగిరీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా 100% అని చెప్తున్నారు. ఆ గ్రామ ప్రజలకి మీరిచ్చే ఒక విజ్ఞప్తి, ఈ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపించడానికి మీరు చేసే విజ్ఞప్తి అంటే ఏం చెప్తారు? ముందుగా మా గ్రామ ప్రజలకి ఈ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోరేది ఒకటే, నేను మీ సనాది భాస్కర్ మీ గ్రామ అభివృద్ధిని, ప్రజల అభివృద్ధిని, విద్యార్థుల అభివృద్ధిని, యువకుల అభివృద్ధిని, రైతుల అభివృద్ధిని కోరుకునే ఒక వ్యక్తిగా ఈరోజు గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను గ్రామ అభివృద్ధి కోసము, ప్రజల కష్టాల సుఖాల కోసము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద నేను పనిచేసుకుంటూ వచ్చాను. రాబోయే స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా నా గుర్తు ఫుట్బాల్ గుర్తు, 4వ నెంబర్, సీరియల్ నెంబర్ 4వ నెంబర్ ఉంటుంది. ఆ ఫుట్బాల్ గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి నాకు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నా. నన్ను గెలిపిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి, పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 5,000 రూపాయలు పారితోషికం. ఎందుకంటే ఆడపిల్లలు పుడితే ఇంట్లో వ్యక్తులు కూడా కొంచెం చిన్నచూపుగా చూసేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళకి ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా నేను మీకు పథకాన్ని తీసుకొస్తా అని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన పథకము డబ్బులు కట్టలేక కూడా స్కీమ్ తీసుకోలేని ప్రజలు ఉన్నారు. అట్లాంటి ప్రతి కుటుంబానికి నేను ఆ స్కీమ్ను తీసుకొస్తా అని చెప్పేసి, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా నేను ఈ రకమైనటువంటి ఆర్థిక సహకారము, ఫీజులు కట్టి వాళ్లకు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి చెప్తున్నా. రెండవది, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా రోజు వ్యాయామం చేయడం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని నిర్మిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నా. అంగన్వాడీ స్కూల్కు బిల్డింగ్ లేదు, అంగన్వాడీ స్కూల్కి బిల్డింగు ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్లో అంగన్వాడీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ మానసికంగా ఉల్లాసంగా ఉండడం కోసం వాళ్ళకు సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరుస్తా. మా స్కూల్ చిన్నగా ఉన్నది, ఆ స్కూల్ భవనాన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేసి పెద్దగా అన్ని వసతులు ఉండే విధంగా చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా చదువుకోవడం కోసం, పోటీ పరీక్షలకు సిద్ధం కావడం కోసము వాళ్ళకు ఒక లైబ్రరీ, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా గ్రామంలో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా దాంట్లో తక్కువ ఖర్చులతోటి పెళ్ళిళ్ళు, వివాహాల కార్యక్రమాలు చేసుకోవడం కోసం అవకాశం కల్పిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రమాద బీమా కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా హాస్పిటల్లో 5 లక్షల వరకు బిల్లులు వీళ్ళు రూపాయి కట్టకుండా అట్లాంటి ఇన్సూరెన్స్ నేను చేయించాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇవన్నీ నేనేదో పెద్ద కోరికలు, పెద్ద హామీలు, సాధ్యం కాని హామీలు ఇవ్వట్లేదు. ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతోటి, ఎన్నికల్లో ఒక కుటుంబం మీద పెడితే ఖర్చు 10,000 అవుతుంది, కానీ నేను చెప్పే స్కీము కడితే 5,000 అవుతుంది. ఈ స్కీములు ప్రజలకు అర్థం చేయించి నేను కడతా, వాళ్ళకు ఈ స్కీములు వర్తింపజేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఊరి పట్టున ఉంటారా? గెలిచిన తర్వాత అభ్యర్థులందరూ సిటీ బాట టౌన్లకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఊరిలోనే ఎప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది అని ఒక హామీ ఇవ్వగలరా? నాతో పాటు మా మండలంలో గెలిచినటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు చాలామంది కూడా నన్ను కూడా హైదరాబాదు, సిద్దిపేటకు షిఫ్ట్ కామని చెప్పేసి, పిల్లల భవిష్యత్తు చదువుల కోసం షిఫ్ట్ కావాలని చెప్పేసి అన్నారు. నాకు కూడా కొన్ని సందర్భాలలో షిఫ్ట్ అయిదామనే ఆలోచన చాలామంది చెప్తే అనిపించింది. కానీ నేను అనుకునేది ఏంటంటే, మనం ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా మళ్ళీ పుట్టిన ఊరికి రావాల్సిందే, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా కూడా పుట్టిన ఊరికి రావాల్సిందే. నా ఊరు చెర్యాల టౌన్కి 5 కిలోమీటర్లు ఉంటుంది, సిద్దిపేటకు 20 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్కు 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎటు పోయినా కూడా 1-2 గంటలలో మళ్ళీ ఇంటికి చేరుకుంటాం. నేను ఏ రోజు కూడా మా ఊరును వదిలిపెట్టి పోలే. ఎందుకంటే చిన్న ప్రమాదం జరిగిందంటే భాస్కర్ ఏడున్నామంటే ఫోన్ చేయగానే గంట సేపట్లో నేను అక్కడ ఉంటా. నాకు ఈ ప్రజలకి ఆపద వచ్చిందంటే చేసే దాంట్లో ఉన్నంత సంతృప్తి హైదరాబాద్లో, సిద్దిపేటలో, ఇంకో పట్టణంలో ఉండి నా కుటుంబము విలాసాలు ఎంజాయ్ చేయడం దీని ఆసక్తి నాకు ఉండదు. ఇదేదో నేను ఎన్నికల్లోకి చెప్పేటువంటి ఆసక్తి కాదు. ఒక సందర్భంలో మా పెళ్ళి అయ్యేటప్పుడు మా భార్య నన్ను, నువ్వు ఈ రాజకీయాలు చేస్తే నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చేసుకోకుండా సరే నేను రాజకీయాలు చేస్తా అని చెప్పిన నేను. అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది నాకు.
ఎందుకంటే ప్రజలకి సేవ చేయాలి. నేను చదువుకున్నందుకు, మనం పుట్టినందుకు ఈ ప్రజలకు సేవ చేస్తే బతికినన్ని రోజులు వాడు ప్రజల కోసం ఊరు కోసం బతికిండనే పేరు ఒకటి కావాలి నాకు, అంతే. పేరు శాశ్వతంగా నిలుస్తుందని చెప్పేసి, నా పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని చెప్పేసి గ్రామ పంచాయతీ సాధించడము, మొట్టమొదటి సర్పంచ్ అయినము. రేపు భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామం చేసిన తర్వాత నాకు ఇక నా జీవితానికి ఒక సార్థకత ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను ఎక్కడికి పోను, ఇప్పుడు కాదు, ఇది రికార్డ్ అయి ఉంటుంది. నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతానా, సిద్దిపేట షిఫ్ట్ అవుతానా, ఇంకే షిఫ్ట్ అవుతానా అనేది అది ఎవరు నమ్మొద్దు. నాతో పాటు పోటీ చేసిన వాళ్ళు కానీ, నాతో పాటు ఉన్నోళ్ళు కానీ షిఫ్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, వేరే ప్రాంతంలో ఉంటున్న సందర్భాలు ఉన్నాయి. అవి మా ప్రాంత ప్రజలకు, మా ఊరు ప్రజలకు తెలుసు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇంటిని పట్టుకునే ఉంటా. 24 hours 24 గంటలు నేను అందుబాటులో ఉంటా. నా కారు ఉంటే నా కారు అంబులెన్స్ కంటే ఎక్కువ ప్రజలకే ఉపయోగపడేది నా కారు. నా 2 వీలర్ అయినా అంతే. ఏదైనా సరే పబ్లికే ఫస్ట్, తర్వాత నా కుటుంబం, నేను ఆ రకంగా నేను ఉన్నా కాబట్టి నేను ఎలాంటి డౌట్ లేదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి ఆ రకంగా నన్ను ప్రజలు, నేను చెప్పడం కాదు, నా ఊర్లో ప్రజలకు తెలుసు వీడు అందుబాటులో ఉంటాడా ఉండడా, ఫోన్ చేస్తే వస్తాడా రాడా, ఏ చిన్న సమస్య ఉన్నా కూడా నేను ఉంటానా లేదా మా ఊరు ప్రజలకు, ఓటర్లందరూ కూడా తెలుసు. ఎస్ సార్, థ్యాంక్ యూ. మీరు నిజంగా భాస్కర్ గారు, అంటే ఒక చదువుకున్న విద్యార్థి మనం ఎన్నికల్లో నిలబడాలి, పుట్టిన ఊరికి బాగా చెయ్యాలి అని అనుకుంటే ఎట్లాంటి లక్ష్యంతో ఉంటారు అనే దానికైతే ఒక మంచి ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నారు, వినిపిస్తున్నాయి మీ మాటల్లో. చూద్దాం. ఆల్ ది బెస్ట్ మీకు మా పల్లవి టీవీ తరపున కూడా మనస్ఫూర్తిగా మీరు గెలవాలని మా పల్లవి టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మంచి టైం ఇచ్చినారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మా గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా వైపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు మరొక్కసారి అవకాశాన్ని కల్పించండి. నేను మీ మధ్యలో ఉంటూ మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కుటుంబ సభ్యునిగా మీకోసం ఆహారనిశలు పనిచేస్తానని చెప్పేసి, మీకు నా పైన పోటీ చేసే వ్యక్తులు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, ఎలాంటి అబద్ధాలు చెప్పినా, ఎలాంటి ప్రకటనలు చేసినా కూడా మీరు వారిని పట్టించుకోరని ఆశిస్తూ, నేను రాబోయే కాలంలో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని నమ్మకం నా పైన ఉంచి, నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు, ఓటల్ బ్యాలెట్లో 4వ నెంబర్ మీద ఫుట్బాల్ గుర్తు పైన అత్యధికమైనటువంటి ఓట్లు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మీ గెలుపును నేను దాన్ని బాధ్యతగా భావించి ఈ గ్రామ అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం నేను పాటుపడతానని చెప్పి మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.